కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదపూడి మండలంలో పలు రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగిందని, పెదపూడి మండలం పైన గ్రామంలో 75 లక్షల రూపాయలతో పైన అరికరేవుల వెళ్ళు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగిందని, అలాగే గన్రేడు నుండి కుమారప్రియం మీదుగా కైకవోలు వరకు 1,90,00,000 రూపాయలతో బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, పెదపూడి మండలం కాన్రేగుల గ్రామంలో 35 లక్షల రూపాయలతో బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు సుపరిపాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పరిపాలన చేయడం జరుగుతుందని, ఈరోజు 8 మాసాలు పూర్తయ్యేటప్పటికీ ఒక్క పెదపూడి మండలంలోని దాదాపుగా 12,44,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి మొదలుపెట్టడమైతే జరిగిందన్నారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క నిదర్శనమని, శిలాఫలకాలు వేసి ప్రజలను మభ్యపెట్టే విధానం కూటమి ప్రభుత్వానిది కాదని, శిలాఫలకం వేస్తే పని మొదలు కావాల్సిందే అని, ఆ విధంగానే ఈ వేళ ముందుకు వెళ్లడం జరుగుతుందని, గత 5 సంవత్సరాలు రోడ్లు ఎంత అధ్వానంగా ఉంచారో ఈ వేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం కోసం, ప్రజలకు వెసులుబాటు కల్పించడం కోసం ఈ విధమైన కార్యక్రమం చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పెదపూడి మండలం ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హలో, పైన గ్రామ ప్రజలకు తెలియజేయండి ఏమనగా, ఈరోజు మన పైన గ్రామ వంతుల మీదకే 4,000 రాడిలా ఎదురు శ్రీని గారు ఏమండి కొట్టేసిన సైడ్కి వచ్చేలా మోహన్ కాయ వెళ్తే అందరూ పడతారు. ఇవాళ సుపరిపాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది. ఈరోజు 8 మాసాల కాల పరిమితి పూర్తయ్యేటప్పటికీ ఒక్క పెదపూడి మండలంలోనే దాదాపుగా 12,44,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం అయితే, మొదలు పెట్టడం అయితే జరిగింది. బీటీ రోడ్స్ ఏదైతే లింక్ రోడ్స్, పంచాయతీరాజ్కి సంబంధించిన లింక్ రోడ్స్ ఉన్నాయో, ఈ లింక్ రోడ్స్ని 14 రోడ్లు 4,95,00,000. అదేవిధంగా మొత్తం 79 సీసీ రోడ్లు వివిధ గ్రామాల్లో 7,49,00,000. ఇప్పుడు కొన్ని పూర్తయినాయి, ఇప్పుడు కొన్ని మొదలు పెడతా ఉన్నాం. అదేవిధంగా క్యాటిల్ షెడ్స్ 46 క్యాటిల్ షెడ్స్ 95 లక్షలు. ఇది కాకుండా రోడ్లు భవనాల శాఖ నుంచి గొల్లల మామిడాళ్ళలో 90 లక్షలతో ఆ నిర్మాణం కూడా, రోడ్డు నిర్మాణం కూడా పూర్తయింది.
అంటే దాదాపుగా 13,34,00,000తో ఈ మండలం ఒక్కదానిలోని 8 మాసాల్లో పనిచేయడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క దక్షతకి నిదర్శనం. గత ప్రభుత్వ హయాంలో మరి ఇక్కడే చూస్తూ ఉన్నాం. 4వ తారీఖు, రేపు 4వ తారీఖు 6 మాసాలు పూర్తి, 6 సంవత్సరాలు పూర్తి అవుతుంది. 6 సంవత్సరాల క్రితం ఇదే పనికి శంకుస్థాపన చేశారు ఆనాటి శాసనసభ్యులు. అది అలా కలగానే మిగిలింది. ఆ శిలాఫలకంలాగే మిగిలింది తప్పించి ఒక్క అంగుళం కూడా ముందుకు వేయదు. ఇవాళ మేము శంకుస్థాపన చేస్తున్నాం, రేపటి నుంచి పని మొదలవుతుంది. కృతనిశ్చయంతో ఉన్నాం. శిలాఫలకాలు వేసి ప్రజలను మభ్యపెట్టే విధానం కూటమి ప్రభుత్వానికి కాదు. శిలాఫలకం వేస్తే పని మొదలు కావాల్సిందే. ఆ విధంగానే ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ రోడ్డు ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మొదటి విడతగా 75 లక్షలు ఇవ్వడం జరిగింది. 75 లక్షలు పని పూర్తయిన తర్వాత, ట్రాఫిక్ ఇడిచిపెట్టిన తర్వాత, కొంత కన్సాలిడేషన్ వచ్చిన తర్వాత మరలా అదనంగా నిధులు ఇచ్చి పూర్తి స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇటు పక్కన ఉన్న మెళ్ళూరు, కొంకుదురు, ఆరికరేవుల ఈ గ్రామస్తులందరికీ ఇటు రావడానికి వెసులుబాటు ఉంటుంది. పైన గ్రామస్తులు, రైతాంగం కానీ, పైన గ్రామస్తులకు కానీ పొలాలకు వెళ్ళడానికి కానీ, దీనికి కానీ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అత్యద్భుతమైన రోడ్డు. ఎప్పటి నుంచో సంకల్పించారు. ఎప్పుడో బుల్లబ్బారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండి ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఆ తదుపరి దీన్ని ముందుకు సాగలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో దీన్ని ముందుకు సాగిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పైన నుంచి చింతపల్లి రోడ్డు కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. రోడ్లు ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో 5 సంవత్సరాలు ఉంచారో, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ప్రయోజనం చేకూర్చడం కోసం, ప్రజలకు వెసులుబాటు కల్పించడం కోసం ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఆమోదించమని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నారు.